బతుకమ్మ పండగ స్పెషల్. మనము ప్రతి ఏటా బతుకమ్మ పండగను 9 రోజులు జరుపుకుంటాం. ఇది మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. చక్కగా అన్ని పూలు తీసుకొచ్చి వాటిని చక్కగా అమర్చి ఇలా పేర్చి బతుకమ్మను తయారు చేసుకుంటాం. రకరకాల పూలు తెచ్చుకుంటాం. చూడండి, ఇలా మనకిష్టమున్న పూలు తీసుకొని చక్కగా ఒక్కొక్కటి అమరుస్తూ ఇలా వరుసగా పెట్టుకుంటూ వెళ్తుంటాను. మొదట నేను తంగడి పువ్వుని సెలెక్ట్ చేసుకున్నాను. బాగుంటుంది తంగడి పువ్వు. గ్రీన్ కలర్ ఆకులు, పసుపచ్చ ఆకుపచ్చ ఆకులు, పసుపచ్చ పువ్వులు. చక్కటి తంగేడుతో స్టార్ట్ అవుతుంది మన బతుకమ్మ పేరవడం అనేది. ప్రతి ఒక్కరు కూడా తంగేడు పువ్వు తప్పకుండా కొంటారు. ఎంతో అందమైన పువ్వు ఇది. తెలంగాణ స్పెషల్ పువ్వు ఇది తంగేడు. స్పెషల్గా బతుకమ్మకు ఉపయోగిస్తారు. పూజ చేసుకునేటప్పుడు ఈ పువ్వు మనం వాడము, కాకపోతే బతుకమ్మకు స్పెషల్ ఇది. బతుకమ్మ అనగానే మనకు గుర్తుకొచ్చేది గునుగు పువ్వు. ఈ గునుగు పువ్వు జనరల్గా తెల్లగా ఉంటుంది, కానీ రంగులలో ముంచితే ఇలా ఏ రంగు కావస్తే ఆ రంగులోకి మారుతుంది. ఇలా కొన్ని కలర్లు మనం తెచ్చిపెట్టుకున్నాం. బాగుంటుందండి గునుగు పువ్వు. ఇది కూడా బతుకమ్మ స్పెషలే. నేను నెక్స్ట్ ఇలా గునుగు పువ్వు పెట్టుకుంటూ వెళ్తున్నానండి. మొదట మనము తంగేడు పెట్టాము కదా, ఇప్పుడు గునుగు పెడుతున్నాను. ఇలా రెండవ వరుస అంతా గునుగుతో నింపేసాము. ఆ తర్వాత బంతి వరుస. ఇలా బంతికి కాడలు రావడం వల్ల సులువుగా పేర్చుకోవచ్చండి. బాగుంటాయి. మనకు బంతి 2 కలర్లలో వస్తాయి. ఒకటేమో ఇలా ఎల్లో, ఇంకోటి ఆరెంజ్. ఇలా పేర్చితే ఎంత బాగుంటాయో. చూడ చక్కగా ఉన్నాయి పూలు. ఇలా పేర్చాక పొట్ట నింపాలండి. మనము పక్కకు పెట్టేసుకున్నాముగా. ఇలా పూల రెక్కలు కానీ ఆకులు కానీ ఏమైనా నింపుకోవచ్చండి మధ్యలో. తంగేడు పూలు రెక్కలు, తర్వాత గునుగు ముందడి భాగము ఇలా తయారు చేసుకోవాలండి ముందే పొట్ట నింపడానికి. మనం అనవసరం అనుకున్న కాడలు కూడా ఇలా కట్ చేసుకొని మధ్య భాగంలో వేసుకోవచ్చు. ఇలా చిన్నగా కట్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా మధ్యలో వేసుకుంటే మనకి ఇంకొక వరుస పేర్చడానికి తయారవుతుందండి.
ఇప్పుడు ఇలా పింక్ కలర్ పింక్ కలర్లో ముంచిన గునుగు పువ్వు పెట్టుకుంటున్నామండి. నెక్స్ట్ ఎంత చక్కగా ఉంది కదా కలర్. ఇలా పెట్టుకుంటూ వెళ్ళడమే. ఇలా పింక్ లేయర్ కంప్లీట్ చేసుకున్నాము. చూసారుగా, కింద తంగేడు, తర్వాత గునుగు, తర్వాత బంతి, తర్వాత గునుగు, డిఫరెంట్ కలర్స్ కవర్ అయ్యాయి. ఇప్పుడు పింక్ మీద గ్రీన్ బాగుంటుంది కదండి, అందుకే మళ్ళీ తంగేడు సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా తంగేడు పువ్వు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటాము. ఇలా తంగేడు లేయర్ కంప్లీట్ చేసుకున్నామండి. మళ్ళీ మధ్యలో నింపుకున్నాము. ఇప్పుడు ఇంకో కలర్ గునుగు పెడదాం. ఈ వైలెట్ కలర్ గునుగు పెట్టాక నెక్స్ట్ నేను మళ్ళీ బంతి సెలెక్ట్ చేసుకున్నాను, ఎల్లో కలర్. మళ్ళీ ఎల్లో మీద ఆరెంజ్ బాగుంటుందని ఆరెంజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం రెడ్ కలర్ పూలను సెలెక్ట్ చేసుకున్నాము. రెడ్ కలర్ ఏంటో తెలుసా అండి? కరెక్ట్ గెస్ చేశారు. గునుగు పింక్ కలర్, మళ్ళీ తంగేడు, మళ్ళీ గునుగు వైలెట్ కలర్, బంతి ఎల్లో కలర్, నెక్స్ట్ ఆరెంజ్ బంతి, ఆ తర్వాత చేమంతి, ఇలా ఒక వరుస రోజ్ ఫ్లవర్స్. ఇలా రోజ్ ఫ్లవర్స్ని పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. దీనికి ఎలాగో చిన్న కాడలు ఉంటాయిగా, ఇది ఒక వరుస పెట్టేసుకున్నాము. ఒకటి ఇలా రోజ్, ఒకటి చామంతి సెలెక్ట్ చేసుకున్నానండి, ఎందుకంటే బాగుంటాయి. ఒకటి ఎల్లో, ఒకటి రెడ్, ఒకటి ఎల్లో, ఒకటి రెడ్. మనకి ఇలా వైట్ కలర్ చామంతి ఒకటి వచ్చిందండి, అది ఇలా మధ్యలో పెడుతున్నాను. ఇలా మనకు 11 వరుసలు వచ్చాయండి. ఇప్పుడు మొదట తంగేడు, తర్వాత గునుగు, తర్వాత బంతి, మళ్ళీ చూడండి, ఇలా మనకు 10 వరుసలు వచ్చాయి అనుకుంటాను. చూద్దాం. ఇది తంగేడు, తర్వాత గునుగు తెల్లది, నెక్స్ట్ ఎల్లో కలర్ బంతి, ఆ తర్వాత మళ్ళీ పింక్ కలర్ గునుగు, నెక్స్ట్ మళ్ళీ తంగేడు, వైలెట్ కలర్ గునుగు, ఎల్లో బంతి, ఆరెంజ్ బంతి, మళ్ళీ రోజును చామంతి, అదొక వరుస, లాస్ట్కి మధ్యలో ఒక తెల్ల చామంతి.